మన చుట్టూ ఉండే చుట్టాలు చాకుతో చుచ్చుతూ ఉంటారు. మనం మన ఊర్లోన వాలంటీర్‌గా ఏమైనా స్కూలుకి, డ్యూటీకి వెళ్ళామంటే ఎంతిస్తారు అని అడుగుతారు. 5,000 ఇస్తారంటే, 5,000కి ఏమెళ్తావులే ఈ రోజుల్లో 5,000కి ఏమొస్తుంది అంటారు. ఆ 5,000 ఏమైనా వాళ్ళు ఇస్తారా మనకి? అలాంటి మాటలేమీ పట్టించుకోవద్దు. ఒకరోజు మనం ప్లేట్ పట్టుకొని ఎళ్తే వాళ్ళ ఇంటికి కూర అడిగితే, "అయ్యో! వదిన గారు ఇప్పుడే మీ అన్నయ్య కూరంతా ఖాళీ చేసేసాడండి. ఏమీ లేదు" అని అంటారు. మరి అలాంటి వారి మాటలు విని మన జీవితాన్నయితే ఎందుకు పాడు చేసుకోవాలా? మనకి ఏది నచ్చిందో, మన మనసులో ఏమనిపిస్తుందో అదే చెయ్యాలి. ఇకపోతే ఈ దోసకైతే మీరు ఏం పేరు పెడతారో కామెంట్ చేయండి. ఎవరైతే ఏం పేరు పెడతారో దాని ద్వారా అయితే నేనిచ్చే మెసేజు మీకు అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా కామెంట్ చేస్తారు గదా! ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేసేసి, లైక్ చేసి, షేర్ చేసేయండి. చుట్టాల మాటలు అస్సలు పట్టించుకోవద్దు. మనమేంటి మనం సంతోషంగా యూట్యూబ్ వీడియోలతో వెళ్ళిపోదాం. షార్ట్ వీడియోలుండలే మనకి మాట్లాడుకోవడానికి. ఓన్లీ షార్ట్ వీడియో. ఓకేనా? బాయ్.